నమస్కారం అండి. గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యే ప్రజలు గెలిపించుకున్నారు అతన్ని. ఇప్పటి వరకు మా కేసీఆర్ కనబడడం లేదు అని బీజేపీ నాయకులు చాలాసార్లు క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. వారిపైన కూడా చాలా కేసులు కూడా పెట్టారు. పక్కనే ఉన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి, మీ పైన ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు? గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని గెలిపించి పంపిస్తే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గజ్వేల్ ప్రజలకు దగ్గరగా ఉంటాను, గజ్వేల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పరిష్కారానికి చూపే విధంగా నేను గజ్వేల్కి చాలా దగ్గరగా ఉంటానని చెప్పి ఎన్నికలకు ముందుకు మాట్లాడి ప్రభుత్వం పోయిన తర్వాత ఈరోజు కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడం కేసీఆర్ గారు అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం అని తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఇక్కడ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచాయి. సరే, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి గజ్వేల్ ప్రజలకు దూరంగా ఉన్నారు అని అనుకున్నాం. కానీ ఈనాడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా గజ్వేల్ ప్రజలకు ఇప్పుడన్నా దగ్గరగా ఉండొచ్చు కదా, ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యల మీద ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఇంకా పెద్ద ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. కానీ అయినా కూడా గజ్వేల్కి రాకుండా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా ఈరోజు గజ్వేల్ ప్రజలను ఈరోజు వదిలేసిన దాఖలాలు మనం చూసాం నిన్న మొన్న. అదేవిధంగా ఈ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో అది గజ్వేల్ ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రజలకు పథకాలు అందే విధంగా సహకారానికి ఇట్లా అనేక ప్రజల సమస్యలపై ఈ విచక్షణ అధికారాలు ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ గజ్వేల్లో స్థానిక బీఆర్ఎస్ నేతలైనటువంటి వాళ్ళు ఈరోజు వారి యొక్క బర్త్డేల దావతులకు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వాడుకోవడాన్ని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ముక్తఖండంతో వ్యతిరేకించాం. అదేవిధంగా ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మేము అనేక సార్లు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావాలి, ఈ గజ్వేల్ ప్రజల గోస వినాలి, ఈరోజు ఇక్కడ పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పి మేము అనేక సార్లు ధర్నా చేసినా ఈరోజు మా ఎమ్మెల్యే కనపడటం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే కనపడటం లేదని ఈరోజు అనేక సార్లు మేము కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించినా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ గజ్వేల్ వైపు తొంగి కూడా చూడకుండా కూతవేటు దూరంలో ఉండి కూడా ఇంతవరకు గజ్వేల్ పట్టణానికి రాకపోవడం ఏదైతుందో బాధాకరమైన విషయం. అదేవిధంగా నిన్న మొన్న కొన్ని పరిణామాలు చూసాం. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరు వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి? వాళ్ళు ఏ హోదా ఉంది ప్రభుత్వంలో కానీ, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి హోదాలలో కానీ ఏ హోదాలో ఉండి మీరు ఏ అధికారాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారని చెప్పి నిన్న మేము ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆ క్యాంపు కార్యాలయ దుర్వినియోగాన్ని చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఉన్న విచక్షణ అధికారాలు ఈరోజు అక్కడ ఒక ఓఎస్డి ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడు, అతను ఎవరు, ఎక్కడున్నారు అనేది కూడా ఇంతవరకు ప్రజలకు తెలియదు. మేము గజ్వేలి పట్టణంలోనే నివాసం ఉంటాం, అతను ఎవరు ఎక్కడుంటాడు అనే విషయం కూడా మాకు తెలియదు. ఆ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గజ్వేలికి ప్రజలకు జాడ లేకుండా కేసీఆర్ గారు సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారి లేడు. ఇలా అనేక సమస్యలతో ఈరోజు గజ్వేల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అడ్డాగా మారడం, వారి యొక్క వెంచర్లు, వారి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి మా ఈ పునరుద్ధరణని మా ఈ ఏదైతే న్యాయబద్ధమైన అని చెప్పి వాళ్ళు మీడియా సమావేశం వాళ్ళ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకటిస్తున్నారంటే ఈరోజు ఈ గజ్వేల్లో ఎంతటి దారుణమైన స్థితులు నెలకొన్నాయని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి తెలియదు. క్యాంప్ ఆఫీస్ లోని బీఆర్ఎస్ నాయకులకే బీఆర్ఎస్ వారికి సంబంధించిన వారి బర్త్డే సంబరాలు జరుపుకున్నా తెలిసింది. అది నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు నాయకులు అక్కడికి వెళ్ళరా? బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల బర్త్డేలు మేము గతంలో అవి కలర్ ప్రింట్ తో సహా తీసి ఏదైతే షో చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అదే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాం. ఆర్డీఓ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాం. దానికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం విచక్షణ అధికారాలు ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా నిన్న మొన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బర్త్డేలకు కేకులు కట్ చేస్తూ వాళ్ళ యొక్క బర్త్డే దావతులు చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి
ఫొటోస్ దాని యొక్క ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. గజ్వేల్లో మొదటిసారి కేసీఆర్ గెలిచినప్పుడు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కానీ దాంట్లో అభివృద్ధి కంటే ఎక్కువ కూడా ఇక్కడ అనర్థాలే జరిగినాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అభివృద్ధి పేరుతోటి దోచుకు తిన్నారు. అభివృద్ధి పేరుతోటి నగర సుందరీకరణ పేరుతోటి కావచ్చు, అనేకమైనటువంటి బోర్డులు, అనేకమైనటువంటి స్టాచ్యూస్, ఈ విగ్రహాల సుందరీకరణ పేరుతోటి 30 లక్షలు అట్లా ఈ మున్సిపల్ నిధులకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. గడా పేరుతోటి అనేకమైనటువంటి నిధులు పక్కదారి పెట్టినాయి. గజ్వేల్ డెవలపింగ్ అథారిటీ పేరుతోటి గజ్వేల్లో కేసీఆర్ మొట్టమొదటిసారిగా ఓఎస్డీని పెట్టుకొని అనేకమైనటువంటి నిధులను ఆ గడా కేటాయించి గడా నుంచి గజ్వేల్ డెవలప్మెంట్కు ఆయన మళ్లింపు చేసినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. దాని మీద కూడా సిట్ కానీ దాని మీద కూడా ఏసీబీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అధికారులు వేసి అసలు ఎంతవరకు వాడుకలోకి వచ్చినాయి, ఎట్లాంటి అభివృద్ధి చేసిరు, ఎన్ని వాడిరు అనేది కూడా దానికి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పరులు మొత్తం గజ్వేల్లోనే ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. ఏది ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ అవినీతి కార్యక్రమం జరిగినా అది గజ్వేల్లోనే స్థిరాస్తులు కొనడమో అలాంటి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు బాధితులకు ఇప్పటి వరకు ఇచ్చాడా? అసలు గజ్వేల్ సమస్య డబుల్ బెడ్రూమ్లతోటే మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ సమయంలో వీళ్లకు పట్టాలు మంజూరు చేసిరు. ఆ పట్టాలు తీసుకొని మేము డబుల్ బెడ్రూమ్లు కడతామని కేసీఆర్ చేసినప్పుడు కుదించుకుంటూ 1300లకు పైగా తీసుకొచ్చి దాంట్లో 1100లకు పైగా దాదాపు 1200 డబుల్ బెడ్రూమ్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళను లక్కీ డ్రా ద్వారా అసలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటే ఎవరు పేదోరు ఎవరు ఉన్నోళ్ళు అని పైనుంచి కిందిగా, కింది నుంచి పైకే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లక్కీ డ్రా ద్వారా ఈ గొర్రెల పథకం తీసుకొచ్చినట్టు లక్కీ డ్రా ద్వారా తీసుకొచ్చి కొంతమందికి దాంట్లో మల్లన్న సాగర్లో R&R కాలనీ వాసులను ఉంచి వాళ్ళు కాల్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ కిరాయిలు కట్టుకుంటూ అనేక మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగరంలో బీడీ కార్మికులు కావచ్చు, ఇంకా ఇతర కార్మికులు అనేక మంది చనిపోయినప్పుడు రోడ్ల మీద కిరాయిలలో శవాలను ఏనీయకున్నప్పుడు రోడ్ల మీద టెంట్లు వేసుకొని, కమ్యూనిటీ హాల్లో టెంట్లు వేసుకొని దాన సంస్కారాలు చేసినటువంటి హీనమైనటువంటి మానవీయమైనటువంటి కోణం గజ్వేల్లో చోటు చేసుకుంది. దానికి ముఖ్య కారణం అది కేసీఆరే చేసిండని కూడా చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు దాని పరిష్కారం కూడా కేసీఆర్ చూపించాలి. కానీ ఈ చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు గజ్వేల్లో పెట్టి ఆయన ఫామ్ హౌస్లో ఉండి తమాషాలు చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 101 కోట్లతోటి గజ్వేల్కు రింగ్ రోడ్డు శాంక్షన్ చేసిండు కేసీఆర్. కానీ ఆ రింగ్ రోడ్డు 95% పూర్తయింది. కొన్ని కోర్టులో ఉన్నాయనే సాకుతో కావచ్చు, కొన్ని ఇంకా ఇతర సమస్యలతోటి ఒక 5% అంటే దాదాపు 5 కోట్లు 6 కోట్లు పెడితే మొత్తం అందుబాటులోకి వస్తుంది రోడ్డు. ఇలా 5 కోట్లు 6 కోట్లు పెట్టలేక ఈ ప్రభుత్వంలో 100 కోట్లను కూడా వృధా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గజ్వేల్కు రింగ్ రోడ్డు సంపూర్ణమైతే గజ్వేల్లోకి వచ్చేటువంటి భారీ వాహనాలు రింగ్ రోడ్డు నుండి తూప్రాన్ కావచ్చు, ఇటు సైడ్ హైదరాబాద్ రోడ్డు, జగదేవ్పూర్, అటు సిద్దిపేట సైడు, తర్వాత మనకు ఈ 4 చోట్లది ఇక్కడ 4 దిక్కుల పోయేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ డబ్బులు ఇప్పుడు 5-6 కోట్ల తోటి పెట్టలేక ఈ 100 కోట్ల నిధులు కూడా అసంపూర్తిగానే ఉండి ప్రజల్లోకి వాడుకలోకి రానటువంటి సందర్భం మనం గజ్వేల్లో చూస్తూ ఉన్నాం. అలాగే భారీ వాహనాలు లోపలికి రావడం వల్ల స్కూల్స్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు అనేక మంది ఇప్పటి వరకు యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. ఈ దాదాపు 7 సంవత్సరాల నుంచి మనం చూస్తే అనేకమైనటువంటి యాక్సిడెంట్లు భారీ వాహనాల ద్వారా మాత్రమే జరిగింది. ఎందుకంటే మరి సడన్గా బ్రేకులు రాక, లేకుంటే ఈ ట్రాఫిక్ సమస్యతోటి కావచ్చు, రోడ్ల మీదనే వాహనాలు నిలుపుకుంటా ఇక్కడ వాణిజ్య వ్యాపారులు రోడ్లపైనే పార్కింగ్ పెట్టడంతో అనేకమైనటువంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బస్టాండ్ సమస్య కూడా ఇక్కడ మనకు తీవ్రమైన సమస్య ఉంది. లోకల్లో బస్టాండ్ పెట్టడం, ఇక్కడనే మార్కెట్ చుట్టూ బస్ తిప్పుకురావడంతో అక్కడనే మార్కెట్ జరుగుతుంటుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కాకుండా బయట కూరగాయలు పెట్టే సందర్భంలో
మనం అనేక సార్లు కూడా బస్సు యాక్సిడెంట్ ద్వారా అనేక మంది వృద్ధులు మహిళలు చనిపోయారు, అనేక మంది కూడా గాయాల పాలవ్వడం జరిగింది. దీని మీద అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఇది మాకెందుకు చెప్తారులే, ఇది మా సమస్య కాదన్నట్టు ఇటు ప్రధాన పక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గజ్వేల్ను పట్టించుకోవడం లేదు, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. దీని మీద అధికారులు కానీ అధికార పక్షం కానీ ఈ నిధులపైన ఒకవేళ చూసినట్టుంటే ఈ 100 కోట్ల నిధులతో పాటు ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటు తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. గజ్వేల్కి అయిన ఎమ్మెల్యే ఎక్కడ పోయాడు ఇప్పటి వరకు? గజ్వేల్ గతంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, గజ్వేల్కి ముఖ్యమంత్రిగా అయినప్పుడు, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గజ్వేల్కి అనేకమైనటువంటి నిధుల ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మంజూరు చేశారు. అనంతరం రెండోసారి నుంచి ఒక్కసారి కూడా కేసీఆర్ రావడం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో సానుభూతి లేదు, ప్రజల్లో ఎక్కువ ఓట్లు రాలేదు, నేను ప్రజలకు కలవను, గజ్వేల్ ప్రజలకు రాలేను అనుకుంటూ లోపల ఆయన మదనపడుతున్నటువంటి పరిస్థితి మన ప్రధానమైనటువంటి అనుచరులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఆయన రెండోసారి గెలిచినప్పుడు అప్పటి నుండి గజ్వేల్కి రాలేదు. గజ్వేల్లో అనేకమైనటువంటి కార్యాలయాలు ఈరోజు గజ్వేల్ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి అయ్యి జిల్లా ఆసుపత్రిగా డెవలప్ కట్టినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి హుటాహుటిన ఇక్కడ ప్రారంభోత్సవాలు చేసిరు. అలాగే తాను ఉండేటువంటి నివాసం ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూడా ఒక్కసారి కూడా కేసీఆర్ రానటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి ఇక్కడ సముదాయాలు కేసీఆర్ లేకుండానే మున్సిపల్ కార్యాలయం కావచ్చు, తర్వాత ఈ హాస్పిటల్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి కార్యాలయాలు ఓపెనింగ్ కూడా తాను ఎమ్మెల్యేగా ఉండి తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రాని సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రి లాంటి ఆయనకు అనేకమైనటువంటి నిధులు ఉంటాయి. ఆయన అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి ఇంకా ఏం నిధులు కావాలనో ఇక్కడికి వచ్చి పరిష్కరించేటువంటి అనేకమైనటువంటి ఆయనకు సదుపాయాలు ఉన్నా కానీ కేవలం రాకుండా ఇక్కడ వారి అనుచరులతోటే పనిచేపించడంతో గజ్వేల్ పేరుకే అభివృద్ధి ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ వాడుకలోకి రాకపోవడంతో ఇక్కడ అనభివృద్ధి అనేవి కూడా మనం చెప్పకనే చెప్పవచ్చు. రాష్ట్ర బీజేపీ నాయకులు మన చారి గారు ఉన్న అతను మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి. నమస్కారం అండి. గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధితో పాటుగా చాలా రోజుల నుంచి మనకు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం కారణం ఒకటైతే, ఎమ్మెల్యే ఒకప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి మళ్ళీ అందరూ అతని నమ్మి అభివృద్ధి చేస్తారని నమ్మి మళ్ళీ ఓట్లు వేస్తే ఆయన ఇంతవరకు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడము, వారికి ఉన్న గతంలో మన మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు గజ్వేల్ను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకటించుకొని ఆ తర్వాత పనులను చక్కబెడుతూ రాజకీయంగా కానీ అన్ని పనులను చక్కబెడుతూ ముందు తీసుకుపోయాడు. అందులో అవినీతి ఏ విధంగా ఉందో అన్ని విషయాలు ముందు బయటపడతాయి. దానికి తోడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కేసీఆర్ గారు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మరి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకటించుకొని ప్రతి విషయానికి ప్రతి సందర్భానికి గజ్వేల్కి తరచూ వచ్చిపోకుండా పనులు చేసినాము. మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని సిగ్గుగా ఉండి రావడం లేదా? ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు ఈ ప్రాంత ప్రజలను అప్పుడు పట్టించుకున్నట్టుగా ఇప్పుడు కూడా పట్టించుకొని మీ మామగారు చేసే పనిని ఆ ఎమ్మెల్యే చేసే పని మీరు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అధికారం పోగానే మనుషులను అందరినీ ఇక్కడ గజ్వేల్కి ఓట్లు వేసిన వాళ్ళని మర్చిపోకుండా ముఖ్యంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు. మీ సిద్దిపేట నియోజకవర్గానికి రోజు
ప్రజలకు అందరికీ దగ్గర నుండి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నావో గజ్వెల్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు మీ మామగారు కేసీఆర్ గారికి. మీరు అప్పుడు ఆయన ప్రతినిధిగా ఉండి ఇక్కడ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. 7 సంవత్సరాల నుంచి సమస్యలను పట్టించుకునే నాదులు లేడు. ఎమ్మెల్యే ఆయన తరపున మరి మీరు గజ్వెల్ ప్రాంత ప్రజలకు నమ్మి మీరు కూడా గజ్వెల్లో ఓట్లాడడానికి తిరిగారు కదా, ప్రతి వార్డుకు ప్రతి గల్లీ తిరిగారు కదా. మరి అదే విధంగా మన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను గజ్వెల్కి మరోసారి ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని హామీలు ఇచ్చారు. హామీల పైన మీరు చెప్పండి. ప్రతి హామీలు అదే నేను దాని గురించి వివరంగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ప్రతి హామీలను తన మామగారు నెరవేరుస్తారని చెప్పి ఈయన ప్రతి ఒక్కరికి ఓట్లు అడిగి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ప్రతి వార్డు తిరిగి ప్రతి గల్లీలో తిరిగి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి గెలిపించుకున్నాం. మామను గెలిపించుకున్నాడు. ఎమ్మెల్యేగా అయితే గజ్వెల్లో ఉన్నాడు. మరి ఆయనకు ఈయన ప్రతినిధిగా ఉండి ఇప్పుడు గజ్వెల్ల సమస్యలను పట్టించుకోనికి రావాలి కదా. రాకపోవడం కారణము గజ్వెల్ల సమస్యలు లేవా? నిన్న మొన్న దాకా బీజేపీ పట్టణ శాఖ నాయకత్వంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఊర చెరువు సంబంధించింది. ఊర చెరువు సమస్య చాలా పెద్ద ఎత్తులో ఉంది. డబుల్ బెడ్రూమ్ల సమస్య ఉంది. ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇంటిగ్రేట్ మార్కెట్ మీరు కట్టినప్పుడు ఏ లక్ష్యం కోసం కట్టినోడు ఈ రోజు నాడు కూరగాయలు బయట ఉండి అమ్ముకొని ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఆ రోజు నాడు వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న వెంకట్రామరెడ్డి వద్దండి సార్, ఇంత పెద్దగా కూరగాయల మార్కెట్ పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి, తర్వాత దీని మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉండి మార్కెటింగ్ శాఖకు నిధులు కేటాయించుకోవాలి. ముఖ్యంగా దీంట్లో ఎంత అవినీతి ఉందంటే మార్కెటింగ్ శాఖకు నిధులు కేటాయించుకొని కొత్త బస్ స్టాండ్ను ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న బస్ స్టాండ్ అంటే నూతనంగా బస్ స్టాండ్ అప్పుడు ఇంటిగ్రేట్ మార్కెట్ ఏర్పాటు చేసే ముందు నూతనంగా బస్ స్టాండ్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది. దాన్ని కూలగొట్టి మార్కెటింగ్ శాఖ కింద నిధులు కేటాయించి ఇంటిగ్రేట్ మార్కెట్ని ఇవ్వగట్టాం. ఈ రోజు నాడు ఇంటిగ్రేట్ మార్కెట్ ఎవరు అందులోకి పోయి ఎవరు కూరగాయలు కొంటున్నారు ఒకసారి గమనించండి.